రాష్ట్రాల్లో చలి పంజా విసురుతోంది. రెండు రాష్ట్రాల్లో రోజు రోజుకు టెంపరేచర్లు దారుణంగా పడిపోతున్నాయి. అన్ని జిల్లాల్లో 15 లోపే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో పొగమంచు దట్టంగా కమ్ముకుంది. ఉత్తర తెలంగాణలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లుగా తెలుస్తోంది. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్లో అత్యల్పంగా 8.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. హైదరాబాద్లో 13 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది కనిష్టంగా. అల్లూరి, అరకు, విశాఖ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు తీవ్రంగా పడిపోతున్నాయి. పొగమంచు కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజెంట్ కండిషన్ ఎలా ఉందో ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ వెదర్ మ్యాన్ అప్డేట్ కూడా నేను మీకు ఒకసారి చదివి వినిపిస్తాను. కోల్డ్ వేవ్ అలర్ట్ ఫర్ తెలంగాణ. గెట్ రెడీ ఫర్ స్ట్రాంగ్ నవంబర్ వింటర్స్. 8 to 10 days of strong cold weather, especially during November 11th to 19th, peak during November 13th to 17th with single digit temperatures అంటూ తెలంగాణ వెదర్ మ్యాన్ ఇచ్చినటువంటి అప్డేట్ నేను మీకు చదివి వినిపిస్తున్నాను. అట్ ద సేమ్ టైం ఒకసారి ఆ మ్యాప్ కూడా మీకు నేను చూపించే ప్రయత్నం చేస్తాను. ఒక 3 జోన్స్గా ఉంది. వెదర్ ఎలా ఉండబోతోంది, ఎంత చల్లగా ఉండబోతోంది అనే దానికి సంబంధించి ఒక 3 జోన్స్గా డివైడ్ చేశారు. ఒకసారి ఆ మ్యాప్లో ఏ ప్రాంతాల్లో ఎక్కడెక్కడ ఎలాంటి టెంపరేచర్ ఉండబోతోంది అనేది తెలంగాణ వెదర్ మ్యాన్ ఇచ్చినటువంటి అప్డేట్స్ నేను మీకు చూపిస్తున్నాను. ఒకసారి మీరు మ్యాప్లో చూడొచ్చు. అక్కడ పింక్ కలర్లో మీకు కనిపిస్తున్నవన్నీ కూడా అతి తీవ్రమైనటువంటి చలి ఉండేటువంటి ప్రాంతాలు. అంటే 9 నుంచి 12 డిగ్రీలు, 9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదవబోతోంది. జస్ట్ ఇమాజిన్ హౌ హారిబుల్ ఇట్స్ గోయింగ్ టు బి. ఆ తర్వాత 11 నుంచి 14 డిగ్రీలు ఉన్నవన్నీ కూడా బ్లూ కలర్లో మీకు కనిపిస్తున్నాయి. ఆ తర్వాత 14 నుంచి 17 డిగ్రీలు ఉన్నవన్నీ కూడా మీకు గ్రీన్ కలర్లో కనిపిస్తున్నాయి. అంటే ఇది కొంత మోడరేట్ అయినప్పటికీ కూడా చాలా హారిబుల్ కండిషన్స్ చాలా ప్రాంతాల్లో ఉండబోతున్నాయి. ఒకసారి ఫుల్ స్క్రీన్ ఇవ్వండి పీసీఆర్ ఆ మ్యాప్. ఒకసారి నేను ఆ మ్యాప్ ఏ ప్రాంతాల్లో ఎలాంటి కండిషన్స్ ఉండబోతున్నాయి అంటే ముఖ్యంగా 9 నుంచి 12 డిగ్రీలు ఎక్కడ నమోదవబోతున్నాయి అనేది చూస్తే ఆదిలాబాద్, నిర్మల్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట్, అలాగే వికారాబాద్, రంగారెడ్డి ఈ ప్రాంతాల్లో, సంగారెడ్డి ఈ ప్రాంతాల్లో అత్యంత దారుణమైనటువంటి చలి ఉండబోతుంది. 9 నుంచి 12 డిగ్రీలు అంటే 9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత అక్కడ నమోదవబోతుంది. చాలా హారబుల్గా ఉండబోతుంది. ఆ తర్వాత మీకు అక్కడ బ్లూ కలర్లో కనిపిస్తున్నాయి కొన్ని ప్రాంతాలు. అవన్నీ కూడా 11 నుంచి 14 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అవి చూస్తే రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, అలాగే జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, హన్మకొండ, వరంగల్, జన్గాం, అలాగే మేడ్చల్, మల్కాజ్గిరి, యాదాద్రి భువనగిరి, మహబూబ్ నగర్, నారాయణపేట్, వనపర్తి, జోగులాంబ, గద్వాల ఈ ప్రాంతాల్లో 11 నుంచి 14 డిగ్రీల వరకు. ఇది కూడా చాలా హారబుల్ కండిషన్ అని చెప్పాలి. ఆ తర్వాత భద్రాద్రి కొత్తగూడెం, అలాగే మహబూబాబాద్, ఖమ్మం, సూర్యాపేట్, నల్గొండ, నాగర్ కర్నూలు ఇవి 14 నుంచి 17 డిగ్రీలు. ఇక్కడ ప్రతి వింటర్లో నమోదయ్యేటువంటి టెంపరేచరే ఇక్కడ కూడా నమోదు అవుతుంది. 14 నుంచి 17 సహజంగా మనకి 18, 19 వచ్చినా సరే మనం చాలా చలిగా ఫీల్ అవుతుంటాం. అలాంటిది 14, 17 అంటేనే చాలా చలి ఉంటుంది. ఇక 11 నుంచి 14 మధ్యలో ఉన్నటువంటి ప్రాంతాల పరిస్థితి ఎలా ఉంటుంది, అలాగే 9 నుంచి 12 అంటే ఇంకెంత దారుణంగా ఉండబోతుందో ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి. మీరే ఇమాజిన్ చేసుకోవచ్చు పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి అనేది. అలాగే మా ప్రతినిధి రవినాయక్ మనతో అందుబాటులో ఉన్నారు. అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రవినాయక్, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? ఈసారి టెంపరేచర్స్ దారుణంగా పడబోతున్నాయంటూ తెలుస్తుంది. నవంబర్లో ముఖ్యంగా 11 తర్వాత పరిస్థితులు చాలా దారుణంగా ఉంటున్నాయంటూ వాతావరణ శాఖ కూడా చెప్తుంది. మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? నందు, మనం ఒకసారి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చూసినట్టు కనుక అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రధానంగా 8 నుంచి 12 సెల్సియస్ శాతం డిగ్రీలకు పడిపోయిన పరిస్థితి, ఉష్ణోగ్రత రోజు రోజు పడిపోతున్న పరిస్థితి కనబడుతుంది. వాతావరణ శాఖ హెచ్చరించిన దాని ప్రకారం 11 నుండి 19వ తేదీ వరకు ఉష్ణోగ్రతలు తీవ్రంగా పడిపోనున్నాయంటే మనకు చూస్తుంటే నిజమే అనిపిస్తుంది. ప్రధానంగా ఆదిలాబాద్ జిల్లాను పింక్ అలర్ట్ జారీ చేశారు. పింక్ అలర్ట్ కనుక మనం ఒకసారి చూసినట్టు కనుక అయితే పింక్లో ప్రధానంగా 9 నుంచి 12 డిగ్రీలకు ఉష్ణోగ్రత పడిపోతుంది. అయితే ప్రధానంగా ఏజెన్సీలో మనం ఏజెన్సీ
వివరాలు కనుక చూసినట్టుగైతే కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని తిర్యాని, కెరమేరి, వాంకిడి, దాంతో పాటు ప్రధానంగా నార్నూర్, జైనూర్తో పాటు ఇటు ఈ జిల్లాలో చలి తీవ్రత రోజు రోజుకు పెరుగుతున్న పరిస్థితి, ఏజెన్సీ ప్రాంతాల్లో గజగజ వణుకుతున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా పొగ మంచు కప్పుతున్న పరిస్థితి కనబడుతుంది. గుడాల్లో వెళ్తురు అంటే సూర్యోదయం అయితే తప్ప బయటికి వెళ్ళలేని పరిస్థితి కనబడుతుంది. అటు నిర్మల్ జిల్లాలో చూసినట్టు కనుకైతే నిర్మల్ జిల్లాలో కడెంతో పాటు పెంబి, దసూరాబాద్ ప్రాంతంలో కూడా చలి తీవ్రత పెరుగుతున్నట్టుగా కనబడుతుంది. అటు ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటికే హైవేలపై పొగమంచు కప్పిన పరిస్థితి. ఇటు దాదాపుగా 7:30 వరకు కనీసం ఇబ్బందికర వాతావరణం, వాహనాలకు కూడా జాతీయ రహదారి ఉంటుంది, వాహనాలకు కూడా ఇటు ప్రధానంగా ఇబ్బందికరంగా మారిన పరిస్థితి కనబడింది. ఓవరాల్ అంశం మనం చూసినట్టుగైతే మంచిర్యాల జిల్లా కోటపల్లి, వేమనపల్లి మండలాల్లో కూడా చలి తీవ్రత పెరుగుతుంది. ప్రాణహిత పరివాహిక ప్రాంతాల్లో కూడా చలి తీవ్రత అత్యధికంగా నమోదైనట్టు ప్రాథమికంగా వాతావరణ శాఖ చెబుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ప్రధానంగా ఇటు జిల్లా అధికారులు చెబుతున్న విధానం ప్రకారం ముఖ్యంగా అత్యవసరం ఉంటే తప్ప బయటికి రావద్దని చెబుతున్నారు. అత్యవసరం ఉంటేనే బయటికి రావాలని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా వృద్ధులు ఎవరైతే ఉన్నారో మఫ్లర్లతో పాటు ఇటు సాధ్యమైనంత ఉష్ణోగ్రత టెంపరేచర్ అంటే అగ్గి లాంటి నెగడ్ లాంటి ఎక్కువ పెట్టుకొని ఉండడానికి ప్రయత్నించాలి. ఆ అగ్గితోటి కూడా జాగ్రత్త పడాలని సూచిస్తున్న పరిస్థితి. ఏదైనా అస్తమాకు సంబంధించిన ఇబ్బంది ఉంటే వెంటనే సంబంధిత ఆరోగ్య కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో సంప్రదించాలి. సరిపడా మెడిసిన్ కూడా అందుబాటులో ఉంచామని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఓవరాల్ అంశం మనం చూసినట్టుగా అయితే ఉత్తర తెలంగాణలో చలి వణికిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రతి జిల్లాకు రకరకాలుగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితి కనబడుతుంది. భద్రాద్రి కొత్తగూడెం నుండి మొదలుకొని భద్రాద్రి కొత్తగూడెం, ఇటు భూపాలపల్లి, ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్ లాంటి ప్రాంతాల్లో చలి తీవ్రత రోజు రోజు పెరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. రైట్. థ్యాంక్ యూ రవినాయక్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. తెలంగాణ వ్యాప్తంగా చలి ఈసారి చాలా తీవ్రంగా ఉండబోతోంది. బీ కేర్ఫుల్. ముఖ్యంగా అదిగో మీకు పైన కనిపిస్తున్నటువంటి ప్రాంతాలు పింక్ కలర్లో ఏవేవైతే ఏరియాలు కనిపిస్తున్నాయో ఆ ఏరియాలన్నింటిలో కూడా 9 నుంచి 12 డిగ్రీలు ఉండబోతున్నాయి. అండ్ ఇప్పటికే వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేస్తుంది. రేపు ఇప్పటికే ఈ రోజు నుంచి ఇక నిన్నటి నుంచి చలి పెరుగుతుందని చెప్పారు. ఈ రోజు నుంచి మరింత తీవ్రంగా ఉండబోతోంది. సో బీ కేర్ఫుల్. మరోవైపు ఏపీలో పరిస్థితి ఎలా ఉందో, ముఖ్యంగా మన్యం ప్రాంతంలో శ్రీకాకుళం కానీ అలాగే అరకు ఈ ప్రాంతాలన్నింటిలో కూడా విపరీతమైనటువంటి చలి. లంబసింగిలో అత్యల్ప ఉష్ణోగ్రతలు మనం చూస్తూ ఉంటాం. సో ఆ ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుందాం. మా ప్రతినిధి రాజేష్ జాయిన్ అవుతున్నారు. రాజేష్, ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉంది చలి అక్కడ? ఇవాళ నుంచి కొంచెం ఎక్కువ చలి ఉండబోతుందంటూ వాతావరణ శాఖ చెప్తుంది. అతి తీవ్రమైనటువంటి చలి ఉండబోతుందంటూ చెప్తుంది. సో ఏపీలో పరిస్థితి ఎలా ఉండబోతుంది? నేటి నుండి చలి తీవ్రత అత్యంత ఎక్కువగా పెరిగే అవకాశాలు ఉన్నాయంటే ఇప్పటికే మనకి వాతావరణ శాఖ కూడా చెప్పుకోవాల్సిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా మనం చూసుకుంటే మన్యం జిల్లాకు సంబంధించి చూసుకుంటే ఇట్లా పర్వతపురం మన్యం జిల్లా కావచ్చు, అల్లూరు సీతారామరాజు జిల్లా కావచ్చు, ముఖ్యంగా అరకు, పాడేరు, లంబసింగి, చింతపల్లి ఈ ప్రాంతాల్లో చూసుకుంటే ఇప్పటికే గణనీయంగా ఉష్ణోగ్రతలు అయితే మాత్రం తగ్గినటువంటి పరిస్థితులు అయితే మాత్రం ఇప్పటికే మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే పొగమంచుతో కూడుకున్నటువంటి గాలులు కూడా వీస్తున్నటువంటి నేపథ్యం అయితే మరొకవైపు కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా మనం అయితే చూడొచ్చు పట్టపగలి ఇప్పుడు చూసుకుంటే సుమారుగా 8:30 అయినప్పటికీ కూడా లైట్లు వేసుకుని రోడ్లపైన వెళ్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. వాహనాలకైతే పొగమంచు పూర్తిగా కప్పేస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే చూసుకుంటే ఏదైతే ముఖ్యంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో ప్రముఖ పర్యాటక కేంద్రంగా ఉన్నటువంటి అరకు ప్రాంతానికి సంబంధించి మనం చూసుకుంటే ఇప్పటికే ఈ యొక్క ప్రాంతాలకు సంబంధించినటువంటి వాసులు కావచ్చు, అలాగే ఇతర రాష్ట్రాల నుంచి ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళంతా కూడా ఈ యొక్క ప్రాంతంలో ఈ మంచు ఈ కురిసినటువంటి వేళలో చాలు తీరడానికి అయితే చూస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే లాంతర్లు వేసుకుని ఇక్కడ వచ్చినటువంటి నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ఉదయాన్నే వచ్చినటువంటి ఆ మేఘాల కొండలు కావచ్చు, ఆ మేఘాలు ఉన్నటువంటి ఏదైతే ఆ వ్యూ పాయింట్ల వద్ద కావచ్చు ఒకవైపు చాలు తీరుతున్న పరిస్థితులు కూడా మనకైతే కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఇప్పటికే ఈ చలి పులి పంజాబ్ విసురుతున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ఈ క్రమంలోనే ఇప్పటికే గ్రామీణ స్థాయిలో మాత్రం చూసుకుంటే అలాగే పట్టణ స్థాయిలో కూడా ముసలి వాళ్ళు, చిన్నపిల్లలు కూడా మంటలు కానుకోవడానికి అయితే సిద్ధంగా ఉంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ముసుగులు వేసుకుని రోడ్లపైకి వస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే ఈ మంచుకి ఎవరైతే స్టార్టింగ్ ఎందుకంటే వాతావరణం ఒకసారిగా చేంజ్ అయ్యేసరికి ఆరోగ్యం మీద కూడా ప్రభావం చూపే అవకాశాలు ఉంటాయంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులతో కూడా మరోవైపు డాక్టర్లు కూడా ఒకవైపు దీనిపైన హెచ్చరికలు కూడా జారీ చేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అలాగే ముసలి వాళ్ళు అలాగే చిన్నపిల్లలు కూడా
ఇక్కడి నుంచి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. శ్వాసకోశపరమైనటువంటి వ్యాధులు కూడా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మాస్కులు ధరించాలంటూ కూడా మరొక వైపు అయితే హెల్త్ పరంగా ఒకవైపు డాక్టర్లు హెచ్చరికలు ఇస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా మనం అయితే చూడొచ్చు ఈ అరకు, పాడేరు, లంబసింగి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి చింతపల్లి ఈ ప్రాంతాల్లో మాత్రం చూసుకుంటే ఇప్పటికే ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈరోజు చూసుకుంటే 9 నుంచి 12 డిగ్రీల మధ్య ప్రస్తుతం ఉంటున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. రానున్న రోజుల్లో ఇంకా గణనీయంగా తగ్గే అవకాశాలు కూడా ప్రస్తుతానికైతే కనిపిస్తున్నాయి. నందు ప్రస్తుతాన్ని మనం అయితే చూడొచ్చు. ఒకవైపు అసలు శ్రీకాకుళం ఇచ్చేపురం నుంచి చూసుకున్నా సరే ఇవతల వైపు పూర్తిగా విశాఖపట్నం వరకు కూడా గణనీయంగా అయితే కంటిన్యూగా అయితే మంచు అయితే కురుస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. దీనిపైన ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ప్రస్తుతాన్ని మనం చూడొచ్చు టైము ఒకవైపు 8:30, 9 కావస్తున్నా సరే మంచు కూడా కంటిన్యూగా కురుస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. నందు రైట్. థ్యాంక్ యూ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద ఏపీ తెలంగాణలో పరిస్థితి ఈసారి చాలా దారుణంగా ఉండబోతుందంటూ వాతావరణ శాఖ చెప్తుంది. మరోవైపు ఇప్పటికే మన్యం ప్రాంతంలో చలి తీవ్రత కనిపిస్తోంది. ఇక హైదరాబాద్లో పరిస్థితి ఎలా ఉంది? హైదరాబాద్లో కూడా ఈసారి చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉండబోతుంది. ఇప్పటికే ఉష్ణోగ్రతలు చాలా దారుణంగా పడిపోతున్న నేపథ్యంలో సుమారుగా 17 డిగ్రీలు 16 నుంచి 17 డిగ్రీలు నమోదవుతున్న నేపథ్యంలో మున్ముందు ఇది అతి త్వరలో ఇవాల్టి నుంచి చూస్తే గత రానున్నటువంటి వారం రోజుల్లోనే డ్రాస్టిక్ చేంజ్ కనిపించబోతుంది ఈ టెంపరేచర్స్లో. శిల్ప మనకి అందుబాటులో ఉన్నారు డీటెయిల్స్ అందించడానికి. శిల్ప, హైదరాబాద్లో ఇప్పటికే చలి తీవ్రత కనిపిస్తుంది. ముందు ముందు ఎలా ఉండబోతుంది పరిస్థితి? వాతావరణ శాఖ ఏమంటుంది? రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కోల్డ్ వేవ్స్ అనేవి స్టార్ట్ అయినాయని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఉష్ణోగ్రతలన్నీ కూడా కనిష్ట టెంపరేచర్లకు పడిపోతున్నాయి. 15 డిగ్రీల లోపే ఉష్ణోగ్రతలన్నీ నమోదవుతున్నాయి. ఉదయం అదేవిధంగా రాత్రి వేళలో విపరీతమైనటువంటి చలి అనేది నమోదైంది. ఒకవైపు లేటుగా స్టార్ట్ అయినప్పటికీ దీని తీవ్రత మాత్రం ఎక్కువగా ఉంది. నవంబర్ 10వ తారీఖు నుండి కూడా ఈ చలి తీవ్రత అనేది పెరిగింది. అటు ఉత్తర తెలంగాణలో అత్యల్ప ఉష్ణోగ్రతలను ఎంటైర్ తెలంగాణ రాష్ట్రంలో ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు కొమరంభీం, మసిపూర్, జనరల్ గా కొమరంభీం, మసిపూర్ జిల్లాలో ఈ చలి తీవ్రత అనేది ఎక్కువగా ఉంటది. అక్కడ రాష్ట్ర వ్యాప్తంగా 13 సెంటీమీటర్లు నమోదైన అక్కడ దానికంటే తక్కువగా ఈసారి 8.7 డిగ్రీల ఉష్ణోగ్రతలను నమోదవుతుంది. అక్కడ చలి తీవ్రత అనేది ఎక్కువగా ఉంటుంది. అక్కడ కోల్డ్ వేవ్స్ కావచ్చు. ఉదయం 5 గంటల నుండే మనకు మంచు వాతావరణం కనిపిస్తుంది. ఇంకోవైపు రాత్రి సమయంలో కూడా ఎక్కువగా బయట తిరగదు, ఎక్కువగా కోల్డ్ వేవ్స్ అనేవి ఉంటున్నాయి. అందరూ కూడా జాగ్రత్తలు పాటించాలంటే ప్రధానంగా చిన్నపిల్లలు కావచ్చు వీళ్ళందరూ కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలంటే ఇప్పటికే డాక్టర్లు సూచనలు జారీ చేస్తున్నారు. హైదరాబాద్ లో 13 డిగ్రీల ఉష్ణోగ్రత అనేది నమోదవుతుంది. దీంతో పెద్ద ఎత్తున ఇటు సిటీతో పాటు సిటీతో పోల్చుకుంటే సిటీ అవుట్స్కట్లు అనేది దీని తీవ్రత అనేది ఎక్కువగా కనిపిస్తుంది. అక్కడ ఉన్నటువంటి చెట్ల ప్రభావంతో కావచ్చు మొత్తం ఎక్కువగా సిటీ అవుట్స్కట్స్ లో అయితే ఎక్కువగా కనిపిస్తుంది. మొత్తం మీద రానున్నటువంటి ఏదైతే డిసెంబర్ కావచ్చు, నవంబర్ లాస్ట్ వీక్ లో ఈ తీవ్రత అనేది ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడు నమోదవుతున్నటువంటి కనిష్ట ఉష్ణోగ్రతలు ఏవైతే ఉన్నాయో అవి ఇంకా తగ్గిపోయే అవకాశం ఉంది. మరి తక్కువ స్థాయిలో దాదాపు సింగిల్ డిజిట్ పడిపోయే అవకాశాలు ఉన్నట్టు కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో జాగ్రత్తగా ఉండాలంటూ కూడా ఇప్పటికే సూచనలు జారీ చేస్తున్నారు. ఇటు రెండు తెలుగు రాష్ట్రాలు ఇటు ఆంధ్రప్రదేశ్ పాటు తెలంగాణ వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి ఉన్నది. ఏదైతే మధ్యాహ్నం సమయంలో విపరీతమైనటువంటి ఎండలు, ఉదయం అదేవిధంగా రాత్రి సమయంలో ఈ కోల్డ్ వేవ్స్ అనేవి స్టార్ట్ అయినాయి. ఇంకోవైపు అటు ఆంధ్రప్రదేశ్ లో అల్లూరి సీతారామరాజు అదేవిధంగా అరకు, విశాఖ జిల్లాలో ఉష్ణోగ్రతలు అనేవి కనిష్ట స్థాయిలో పడిపోయి ఎక్కడ చూసినా కూడా కనిష్ట స్థాయిలో పడిపోయి పొగమంచు వాతావరణం అనేది కనిపిస్తుంది. రానున్నటువంటి రోజుల్లో ఇంకా తక్కువ స్థాయిలో పడిపోయే అవకాశం ఉండడంతో అందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాలంటూ ఇప్పటికే సూచనలు జారీ. ఎవరైతే ఇంకా ఉదయం సమయంలో బయలుదేరినటువంటి వెహికల్స్ ఎవరైతే ఉంటారో పొగమంచు కారణంగా ముందున్నటువంటి వెహికల్ అనేది సరిగా కనిపించదు. దీంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాళ్ళందరూ కూడా జాగ్రత్తలు పాటించాలి. ఉదయం సమయంలో ఎవరైతే బయలుదేరుతారో పొగమంచు కారణంగా ముందున్నటువంటి వెహికల్ కనిపించక అనేక యాక్సిడెంట్లు చాలా వరకు కూడా కారణమవుతుంటాయి. దీంతో జాగ్రత్తలు పాటించాలంటూ కూడా ఇప్పటికీ అధికారులు సూచనలు జారీ చేస్తున్నారు. ఈ నవంబర్, డిసెంబర్ ఈ 2 నెలల్లో చలి తీవ్రత అనేది ఎక్కువగా పెరిగే అవకాశం. గత సంవత్సరం చలి తీవ్రత అనేది కొంచెం తక్కువ ఉంది, కానీ ఈ సంవత్సరం రికార్డు స్థాయిలో ఉండేందుకు అవకాశం ఉన్నట్లు కూడా ఇప్పటికే సూచనలు జారీ. ఎందుకంటే ఇప్పటికే చాలా వరకు ఈసారి మాన్సూన్ టీమ్స్ అనేవి తొందరగా ఎంటర్ అయ్యాయి. దాని ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా
ఇటు ఎంటైర్ తెలుగు రాష్ట్రాల పైన ఉంటుంది. దీని ప్రభావంతో చలి తీవ్రత అనేది గతంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఎక్కువగా ఉంటుంది. లేటుగా స్టార్ట్ అయినప్పటికీ తీవ్రత మాత్రం ఎక్కువగా ఉంటుంది అంటూ కూడా ఇప్పటికే సూచనలు జారీ చేస్తున్నారు. మొత్తం మీద 2 తెలుగు రాష్ట్రాల్లో కోల్డ్ వేవ్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. రైట్. థ్యాంక్ యూ శిల్ప, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. హైదరాబాద్లో ఇప్పటికే చలి తీవ్రత మనం చూస్తున్నాం. 2 తెలుగు రాష్ట్రాల మీద కోల్డ్ వేవ్స్ ఎఫెక్ట్ క్లియర్గా కనిపిస్తుంది. ఇప్పటికీ సుమారుగా 16 నుంచి 15 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో నమోదవుతుంది. 2 తెలుగు రాష్ట్రాల్లో చూస్తే ఇప్పటికే సుమారుగా 10 డిగ్రీలు 11 డిగ్రీల వరకు పడిపోయింది. అతి త్వరలో ఇది 9 డిగ్రీలకు చేరబోతోంది. చాలా ప్రాంతాల్లో హైదరాబాద్లో, తెలంగాణలో సైతం చాలా ప్రాంతాల్లో 9 అంతకు మించి తక్కువ కూడా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యేటువంటి అవకాశం కనిపిస్తోంది. సో వృద్ధులు అలాగే చిన్నపిల్లలు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అలాగే చాలా రకాల అంటువ్యాధులు కూడా వ్యాపించేటువంటి అవకాశం ఉంది. ఈ చలి వల్ల కొన్ని రకాల వైరస్లు చాలా త్వరగా స్ప్రెడ్ అయ్యేటువంటి అవకాశం ఉందంటూ డాక్టర్స్ చెప్తున్నారు. కొంచెం హాట్ వాటర్ సిప్ చేస్తూ ఉండండి. అలాగే చెవుల్లోకి ముక్కులోకి ఎక్కువగా చలిగాలి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోండి. వీలైనంత వరకు ఎర్లీ మార్నింగ్ అలాగే లేట్ నైట్స్ బయటికి రాకుండా ఇళ్లలోనే ఉండడానికి ప్రయత్నించండి అంటూ వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేస్తుంది. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి గంగారెడ్డి అందిస్తారు. గత 2-3 రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగిపోతుంది. అందులో భాగంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కూడా చలి ఎక్కువగానే ఉంది. రాత్రిపూట వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. చల్లని ఈదురుగాలులతో కూడిన గాలులు పెట్టడం వల్ల చలి ఎక్కువ ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. మొత్తంగా చూడొచ్చు 9 నుంచి 10 డిగ్రీల ఉష్ణోగ్రతలే రాత్రిపూట నమోదవుతున్నాయి. ఉదయం పూట 13 డిగ్రీల కంటే ఎక్కువగా పెరగడం లేదు. చలి తీవ్రత పెరుగుతున్న పరిస్థితి చూడొచ్చు. రోడ్లన్నీ కూడా నిర్మానుష్యంగా ఉన్నాయి. దాంతోపాటు పొగమంచు కారణంగా వాహనాలకు రాకపోకలు ఇబ్బందులు ఎదురవుతున్న పరిస్థితి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నెలకొంది. మొత్తంగా రాత్రి వేళల్లో చలి తీవ్రత అధికంగా ఉండడం, ఉదయం పూట చలికి మంచు దుప్పటి కప్పేసినట్లు ఉంది. పూర్తిగా చూడొచ్చు. మొత్తంగా వాతావరణం అంతా కూడా మంచుతో కూడుకున్న పరిస్థితి నిజామాబాద్ జిల్లాలో నెలకొంది. దీనికి అంతటికి సంబంధించి చూడొచ్చు. మొత్తంగా వాతావరణ పరిస్థితులు రోజు రోజుకు మారుతున్న నేపథ్యంలో ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఉదయం పూట 10 డిగ్రీల నుండి 13 డిగ్రీల వరకే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దానికి అంతటికి సంబంధించి మరోవైపు ఏదైతే ఉష్ణోగ్రతలు తగ్గడం భారీగా ప్రజల్ని ఇబ్బందులకు గురి చేస్తున్న పరిస్థితి చూడొచ్చు. చలికి అత్యవసరం ఉన్న పరిస్థితుల్లో మనుషులు దానికి అంతకు సంబంధించి నెఫ్లర్, దీనికి అంతకు సంబంధించి మఫ్లర్, అదేవిధంగా స్క్రాప్స్ కప్పుకొని వెళ్తున్న పరిస్థితి. వాహనాలు అయితే రోడ్డుపై వెళ్లే వాహనాలన్నీ కూడా లైట్స్ వేసుకొని వెళ్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఎందుకంటే రహదారులు కనిపించకపోవడంతో చాలా ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితులు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకున్న పరిస్థితులు ఉన్నాయి. మొత్తంగా చూడొచ్చు. చలి వల్ల చలి తీవ్రత ఎక్కువ ఉండడం, చలి వల్ల బయటికి వెళ్ళాలంటే చాలా ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితులు ఉన్నాయి. మొత్తంగా చలికి సంబంధించి చూడొచ్చు. ఉదయం తెల్లవారుజాము జరుగుతున్నప్పటికీ కూడా చలి తీవ్రత ఎక్కువ ఉంది. మొత్తంగా మంచుతో కప్పుకున్న చలి వాతావరణం అంతా ఉన్న నేపథ్యంలో చల్లని ఈదురుగాలు రావడం, దీంతో పాటు చాలా ప్రజలు ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. గత 2-3 రోజులతో పాటు మరో వారం రోజుల పాటు చలి తీవ్రత ఎక్కువ ఉండే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. ప్రజలు అత్యవసరం ఉంటే తప్ప ఉదయం పూట బయటికి రావద్దు. చలి తీవ్రత వల్ల అనారోగ్యాలకు బారిన పడతారని చెప్పి వాతావరణ శాఖ చెప్తున్న పరిస్థితులు నెలకొంది. మొత్తంగా చూడొచ్చు. బయటికి వెళ్తున్న పరిస్థితుల్లో ఏదైతే ముఖానికి మఫ్లర్స్ కట్టుకొని వెళ్తున్నారో చూడొచ్చు. ప్రధానంగా దీనికి అంతటికి సంబంధించి పూర్తి స్థాయిలో రహదారుల వెంట వెళ్లే ప్రజలకు చాలా ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితులు చోటు చేసుకున్న పరిస్థితులు నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకున్నాయి. దీనికి అంతటికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏదైతే వాతావరణ మార్పులు, దీనికి అంతటికి సంబంధించి వాహనదారులు కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితులు ఉన్నాయి. మొత్తంగా చలి తీవ్రత ఎక్కువ ఉండడంతో దీనికి అంతటికి సంబంధించి వాతావరణంలో మార్పులు, చలి ఈదురుగాలులు, మరో వారం 10 రోజుల పాటు చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో చలికి బయటికి వెళ్ళాలంటే ప్రజలు బెంబేలెత్తుతున్న పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఇటీవల కాలంలో భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో జిల్లాలో చెరువులు కుంటలన్నీ భారీగా నిండి ఉండడం వల్ల పూర్తిగా
జలకళ సంతరించుకున్న నేపథ్యంలో అంతే తీవ్రత చలి కూడా ఎక్కువగా ఉంటుందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. మొత్తంగా రాత్రి వేళల్లో 8 నుంచి 13 డిగ్రీల ఉష్ణోగ్రతలే నమోదవుతున్నాయి. దీనికి అంతటికి సంబంధించి ఉష్ణోగ్రతలు తక్కువ నమోదు కావడం, గాలిలో తేమ ఎక్కువగా ఉండడం వల్ల చలి తీవ్రత ఎక్కువగా ఉంది. సుమారు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలి వీయడంతో చలి తీవ్రత ఎక్కువగా ఉన్న పరిస్థితుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. చలి వల్ల ఇబ్బందులు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అవసరమైతే తప్ప బయటికి రావద్దు. చలి తీవ్రత ఎక్కువ ఉండడం వల్ల రోడ్డు పైన వెళ్లే వాహనదారులు మంచు దుప్పటి కప్పడం, స్లోగా వెళ్లాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. మరో వారం రోజుల పాటు చలి తీవ్రతగా ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా అజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. Hi, I'm Vanita. I came from Gujarat and today I'm here at Varaku. As you can see, the flower which calls in Gujarat, that is sarso, Hindi in sarso, but here they call it is Varaku. So yes, I have started my morning here in Araku with this beautiful view. I have already seen the morning sunrise and I'm exploring well here. This is my day 2 here in Araku. I would must say you should definitely, I recommend to visit here. And these are the view I was always expecting to start my morning, and I guess it's a good start. I hope I'll explore more today. When I see there are many people came in the morning, I was like so much happy to know that okay, it's a good place. And about if I say experience, so in the morning when I started early at 5 o'clock, I was feeling that I am the only one who will going to watch the sunrise, or am I crazy or what? But when I came here, I have seen thousands of people enjoying the sunrise and having a good food and coffee, and there is a tribal dance also. That was actually a good experience for me to explore all these things. And thank you. Like I'm enjoying my view here and the other benefits. और मैं अगर बताऊं इन फ्लावर्स के बारे में, तो ये सरसों के फूल है, जिसमें से बेसिकली जो है वो वहाँ गुजरात में भी हमारे इसमें से जो వెంకటరెడ్డి అండి, నేను వైజాగ్ నుంచి వచ్చాం ఫ్రెండ్స్ అందరూ. బిజినెస్ మాది. ఇది అరకు అయితే ఇంతకు ముందు వచ్చాం, కానీ ఈ వ్యూ పాయింట్ రావడం, మరగాడ వ్యూ పాయింట్ రావడం ఇదే మొదటిసారి. చాలా అంటే చాలా బాగుంది. పొగ మంచు, సన్ రైజ్ అవడం కూడా చాలా చాలా బాగుంది. నిజంగా ఈ క్లైమేట్ ఎక్సలెంట్ అండి. ఎక్కడ చూడలేదు కూడా. ఎంత కూడా చాలా వరకు బాగున్నాయి. ఇంకా కొద్దిగా రోడ్ వర్క్ జరుగుతుంది, అది కూడా అయిపోతే ఇంకా చాలా బాగుంటది. మా వెహికల్స్ కూడా పైకి తీసుకెళ్ళాలంటే బాగుండు, కానీ మధ్యలో ఆటో ఎక్కాల్సి వచ్చింది. సన్ఫ్లవర్స్ ఇది కూడా నేను మొదటిసారి చూస్తున్నాను. నిజంగా చాలా చాలా బాగుంది. చాలా ఎంజాయ్ చేసాం పిల్లలతోటి, మా ఫ్రెండ్స్ అందరూ వచ్చాము. చాలా 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 బాగుంది. వస్తున్నారండి, రాజమండ్రి నుండి వచ్చాము. ఇక్కడ సన్ రైజ్ చాలా బాగుంది చూడటానికి. అదేవిధంగా ఆంధ్రవేలో వస్తుంటే వలస పూలు గార్డెన్ కనిపించింది మాకు. ఇక్కడ సీనరీస్ చాలా బాగుంది. చాలా చాలా అంటే ఫొటోస్కి కానీ దీనికైనా కూడా చాలా బాగుంది. దీని నుండి వచ్చేటువంటి ఆయిల్ కూడా చాలా మెటీరియల్, ఇందులో వచ్చేటువంటి మెటీరియల్ కూడా ఆయిల్ అంతా కూడా ఈ ఏరియా రావడానికి ఇదే ఫస్ట్ టైము. ఇక్కడ ఈ గార్డెన్ చూడగానే చాలా అసలు అనిపించలేదు, కానీ చూడగానే అయిపోయాం మేము. కానీ చాలా బాగుంది. నేను రాజమండ్రి నుంచి వచ్చాము, నిన్న వచ్చాము. ఈ ప్రోగ్రామ్ ఎప్పుడో నుంచి మేము వేసుకుంటూ ఉన్నాం, కానీ ఎప్పుడు పోస్ట్పోన్ అవుతుంది. కానీ ఈసారి ఎలాగన్నా రావాలి ఈ సీజన్ లో అనుకుని వచ్చాము. మార్నింగ్ సన్ రైజ్ చూసాము, ఆన్ ది వేలో వస్తున్నప్పుడు ఇది కనిపించింది. ఎలాగన్నా ఫొటోస్ దిగాలి అనుకున్నాము. ఇక్కడ పర్మిషన్ ఇస్తారో లేదో అనుకున్నాము, కానీ వాళ్ళు కూడా చాలా మంచి మనస్ఫూర్తిగా మాకు వెళ్ళండి అమ్మా ఫొటోస్ తీసుకోండి అని చెప్పారు. చూస్తుంటేనే చాలా హ్యాపీగా అనిపిస్తుంది మాకు. ఏదన్నా కానీ మళ్ళీ మిస్ అవుతామేమో అన్నట్టుగా ఉంది. నిజంగా కోవిడ్ తర్వాత చూసుకుంటే ఇప్పుడు బాగా ఎంజాయ్ చేస్తున్నాము. అది మాత్రం పాఠం నేర్పించింది మాకు. మేము ఒక్కరమే కాదండి, మాది రాజమండ్రి అపార్ట్మెంట్ నుంచి అందరం కలిసి వచ్చాము. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎలాగైనా రావాలని డ్యూటీలకు కూడా సెలవు తీసుకుని మరీ వచ్చాము అందరం. Like it was like
ఫ్యాక్టరీ అయినా క్లినిక్ అయినా రూఫ్ ఉంటే సేఫ్. ట్రూజోన్ సోలార్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయండి. బిల్ తో పాటు బీపీ తగ్గించండి. నువ్వు సూపర్ స్టార్ అయ్యా. ట్రూజోన్ సోలార్ పవర్, సూపర్ పవర్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి